హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మన సబ్స్క్రైబర్లో కొంతమంది రైతు సోదరులు బ్యాక్ రోటరీ పవర్ వీడర్ గురించి చెప్పమన్నారు. అయితే రైతు సోదరుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ బ్యాక్ రోటరీ పవర్ వీడర్ కూడా రైతులందరికీ బడ్జెట్లో చెప్పమన్నారు. బడ్జెట్లో నేను ఈరోజు మీకు పవర్ వీడర్ గురించి చెప్తాను. ఇంతకంటే తక్కువలో మీరు బ్యాక్ రోటరీ పవర్ వీడర్ని పర్చేజ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ది బెస్ట్ పవర్ వీడర్ బ్యాక్ రోటరీలో, తక్కువ కాస్ట్లో, తక్కువ హెచ్పిలో, ప్లస్ డీజిల్లో. మీకు డీజిల్లో బ్యాక్ రోటరీ పవర్ వీడర్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది మనకి బ్యాక్ రోటరీ ప్లస్ సెంటర్ రెండు విధాలుగా అడ్జస్ట్ చేసుకొని దీంతో మనం కల్టివేషన్ చేసుకోవచ్చు. ఇది ఎంత కాస్ట్ అవుతుంది ఏందనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు వీడియో ఎండింగ్లో. ఈ పవర్ వీడర్ విషయానికి వచ్చినట్టయితే కిసాన్ క్రాఫ్ట్ వాళ్ళది KKIC 256D. ఇది మనకి బ్యాక్ రోటరీ ప్లస్ సెంటర్ రెండు విధాలుగా మనకి ఇది అందుబాటులో ఉంది. ఇది మనకి సింగిల్ సిలిండర్ తోటి 4 స్ట్రోక్ ఎయిర్ కూలెడ్ ఇంజన్లో దొరుకుతుంది. ఇది మనకి 5 హెచ్పిలో ఉంది. ఈ పవర్ కన్జంప్షన్ వచ్చి 4.8 హెచ్పి మనకి రిలీజ్ చేస్తుంది. గేర్లు 2 ఫార్వర్డ్ ఉంటుంది, ఒకటి రివర్స్ ఉంటుంది. రివర్స్ మనం లోగా హైగా రెండు విధాలుగా మనం కల్టివేషన్ చేయొచ్చు. దీని ఆర్పిఎం వచ్చేసి పర్ మినిట్ 3600 ఆర్పిఎం తోటి తిరుగుతుంది. ఈ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ 2.5 లీటర్ల డీజిల్ పడుతుంది. దీంట్లో ఒక గంటకి 600 ml నుంచి 1 లీటర్ వరకు డీజిల్ కాలుతుంది. 118 సెంటీమీటర్లు వెడల్పు కల్టివేషన్ చేస్తుంది. లోతు 10 సెంటీమీటర్లు కల్టివేషన్ చేస్తుంది. దీనికి 24 బ్లేడ్స్ వస్తాయండి. మిషన్ వెయిట్ వచ్చేసి కింటా నుండి 120 కేజీల వరకు ఉంటుంది. దీనికి కావాలంటే మీరు బ్యాక్ రోటరీ ఖరాబ్ అయినప్పుడు కొత్తది పర్చేజ్ చేయాలన్నా కూడా సపరేట్గా కూడా దొరుకుతుంది. దీన్ని మనం వేరే సపరేట్గా కూడా కొనుక్కోవచ్చు బ్యాక్ రోటరీని. అది మనం వేరే సపరేట్గా పర్చేజ్ చేస్తే 30,000 ప్లస్ పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 98,000 నుండి 1,20,000 మధ్యలో మనకి దొరుకుతుంది. దీన్ని 2-in-1గా మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. రైతులు ఎవరైనా కొనాలి అనుకుంటే బడ్జెట్లో మంచి బ్రాండెడ్ కంపెనీ అయినటువంటి కిసాన్ క్రాఫ్ట్ వాళ్ళది KKIC 256D ఈ మోడల్ని పర్చేజ్ చేసినట్టయితే 5 హెచ్పిలోనే మీకు డీజిల్ వెర్షన్లో దొరుకుతుంది. తక్కువ డీజిల్, గంటకు 1 లీటర్ డీజిల్ మాత్రమే కాలుతుంది. దీన్ని మీరు తీసుకున్నట్టయితే మీకు మిరప తోటలో కానీ, పత్తిలో కానీ, కూరగాయ పంటలో కానీ ఇలా మనం కల్టివేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మామిడి తోటలకి మందు కొట్టుకోవడానికి స్ప్రేయింగ్ పర్పస్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కరెంట్ లేనప్పుడు పంప్ సెట్కి మనకి 3 హెచ్పి మోటార్ పంప్ సెట్ని ఈజీగా రన్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.